మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఉన్న బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహం వద్ద నిరసనకు తిరిగిన విద్యార్థులు వార్డెన్ తమతో వంట చేయిస్తున్నారని, పురుగుల రాళ్ల అన్నం, నీళ్ల పప్పు పెడుతున్నారని, కలుషిత ఆహారం, హాస్టల్లో అపరిశుభ్రత వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు హాస్టల్లో సమస్యలు బాగాలేవు. ఇప్పుడు అంటే డైలీ చిన్న చిన్న పిల్లల నుంచి వెజిటేబుల్స్ కట్టింగ్ అని కానీ అన్నం బియ్యం కడగడం, ఇంకా గంజులు దించడం, గంజులు ఎక్కించడం, గంజులు దించడం, గంజులు ఎక్కించడం, ఇంకా పిల్లలతో పండు వేయించడం, బియ్యం మట్టాలు దించడం, గ్యాస్ మోటార్ మోసుడు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్నాక్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేరు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. అంత ఒక్కొక్కసారి పురుగులు అంత ట్యాబ్లెట్ రాళ్ళు వస్తాయి. పప్పు అయితే మొత్తం నీళ్ళే, కూర అయితే టేస్ట్ లేదు, ఏం లేదు. దానివల్ల ఇంగ్రీడియంట్స్ చక్కగా చేస్తలేదు. ఇంకా పెరుగు అయితే మొత్తం నీళ్ళే. ఇప్పుడు పెరుగు 3-4 ప్యాకెట్స్ చేస్తే దాంట్లో ప్యాకెట్ వర్కర్సే తీసుకుంటారు. ఇంటికి కొంటాం. మేము తినే వాళ్ళకి చికెన్ అయినా కానీ ఏదైనా కర్రీస్ వెజ్ కర్రీస్ కానీ మా వాళ్ళకే తీసుకోకట, ఇంకా కూరగాయలు తీసుకోకట వర్కర్స్. ఇంకా పెరుగు మొత్తం నీళ్ళు ఒకటే ప్యాకెట్, 150 మెంబర్స్కు ఒకటే ప్యాకెట్ పెరుగు. మీరు ఎందుకు కూర్చున్నారు? దేనికోసం కూర్చున్నారు? ఈ సమస్యల కోసం మేము కూర్చున్నాం. మేము వచ్చినప్పుడు